జగిత్యాల జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. 3 దశాబ్దాలుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించేందుకు పాలకులు చొరవ చూపేలా వారికి ఆలోచన కలిగించాలని కోరుతూ జగిత్యాల జర్నలిస్టులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. నిత్యం ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేసేలా కృషి చేస్తూ ప్రజల పక్షాన గొంతుకగా నిలుస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయ వృత్తిని ఎంచుకొని గత 3 దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిని నమ్ముకొని సమాజం కోసం బతుకుతున్న పాత్రికేయుల పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. రాజ్యాంగబద్ధంగా పాత్రికేయులకు రావాల్సిన హక్కుల్లో ఏదో ఒకటి సాధించుకోలేక ఈ వృత్తినే దైవంగా నమ్ముకొని జీవిస్తున్న మా పాత్రికేయుల జీవితాలు దుర్భరమైనవి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ళుగా, అంటే నాకు తెలిసి 20-25 సంవత్సరాలుగా మాకు హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలు మాకు కేటాయించాలని చెప్పేసి గత 25 సంవత్సరాలుగా పలు దఫాలుగా ఆందోళనలు, ప్రజాప్రతినిధులు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్నా మా వైపు ఎవరు కూడా అంటే మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కానీ, మీ హక్కులు సాధించడంలో మేము మీకు సహకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు. అందరూ మాకు ఆశ చూపడమే తప్పితే ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాత్రికేయులమంతా కలిసి ఒక బతుకు పోరాటం చేద్దామని చెప్పి ఇళ్ల స్థలాలు మన రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు రోజువారీ ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలు చేసి మన ఆకాంక్షలు నెరవేరే వరకు ఉద్యమ బాట పడదామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అయ్యా మా పరిస్థితికి ఇది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, పాలకులు కానీ అటు ప్రభుత్వం కానీ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాయి, మా ఆకాంక్షలు నెరవేరడం లేదు, మాకు కనీస హక్కులు లేక మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలామందికి ఇప్పుడున్న పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న చాలామందికి ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో దినదిన గండంగా కాలం మీద తీస్తున్నాం. అయ్యా మా సొంతింటి కళ నెరవేర్చి ఇళ్ల స్థలాలు ఏమంటే మేము ఇస్తామంటూనే మాకు ఆశ చూపుతూ అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు. అయ్యా మీరైనా వాళ్ళకి కనువిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇలా భారత రాజ్యాంగ నిర్మాతకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ మన బతుకు పోరాటం కోసం అందరం కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మీరంతా కలిసి రావాలని మరొకసారి మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. దశాబ్దాల కాలైనటువంటి నివేశిత స్థలాల గురించి అనేక సార్లు వినతి పత్రాలు కలిసి ఇవ్వడం జరిగినా అని కూడా పట్టించుకునేటటువంటి సందర్భం లోపల ఏళ్లుగా నిరీక్షించినటువంటి జర్నలిస్టు సమాజం అంతా కలిసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కులను, పాత్రికేయులుగా మేము చేస్తున్నటువంటి బాధ్యతలను, మా విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ మాకున్నటువంటి హక్కుల గురించి మేము పోరాడుతూ ఉంటే కనీసం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు తొలి రోజు తమ నిరసన కార్యక్రమాల్లో తొలి అంకంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత గారి వినతి పత్రం నిర్వహించిన అనంతరం భవిష్యత్తు లోపల కార్యాచరణ సిద్ధం చేసుకొని జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా దశాబ్దాల కలైనటువంటి జర్నలిస్టుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు గత 22 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కానీ జైత్యాల ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పాత్రికేయులకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాం. అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖల్ని సృష్టించింది. ఆ 3 శాఖలతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ఒక గొప్ప బాధ్యతని ప్రెస్కి అప్పగించింది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఏర్పాటైనటువంటి పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం. 50 సంవత్సరాల క్రితం నుండే
ప్రభుత్వాలు పాత్రికేయులు చేస్తున్నటువంటి సేవను గమనించి వాళ్లకు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కొన్ని ప్రయోజనాలను సమకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జర్నలిస్టు బస్ పాసులని, రైల్వే పాసులని, ఆరోగ్య కార్డులని ఇవ్వడంతో పాటు విలేకరులందరికీ కూడా 300 గజాల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వమే ఇచ్చే విధమైనటువంటి అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4 దశాబ్దాలుగా జగిత్యాల పట్టణంలో ఉన్న ఏ విలేకరికి కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు. జిల్లాలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 80% మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. కరీంనగర్ లాంటి అభివృద్ధి చెందిన ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో కూడా ఇప్పటికీ 3 దఫాలుగా ఇళ్ల స్థలాల పంపిణీ విలేకరులకు చేశారు. పక్కనే ఉన్న కొరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో కూడా విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని చేయడం జరిగింది. అట్లాగే చాలా మండలాలలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న 57 మండలాలలో 80% మండలాలలో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. మరి మా జగిత్యాలలో పనిచేస్తున్నటువంటి, జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్న మేము ఏం పాపం చేశామో తెలియదు కానీ మాకు ఇంతవరకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు. ఇంతకంటే ముందే నేను ఒక సంఘటన మేము చూసినాము, అందరు గమనించిరో లేదో కానీ మేము వినతి పత్రం ఇవ్వడానికి, అంబేద్కర్ గారికి ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో అన్ని వాహనాలు వస్తున్నాయి. అందులో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని ఎక్కించుకొని వెళ్తున్నారు. వాస్తవానికి వాళ్ళ తండ్రి మన విలేకరే. ఆయన విలేకరు అయినప్పుడు ఆ అబ్బాయి పుట్టలేదు. ఆ అబ్బాయి ఈరోజు వాళ్ళ అమ్మని తీసుకొని బండి మీద పోతున్నాడు. అంటే అంత పెద్దగా అయినా కూడా సగం జీవితం, దాదాపు 60-70% జీవితం ఈ వృత్తికి అంకితం చేసిన మాకు కనీసం చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంటి స్థలాలు రావడం లేదన్న ఆవేదనతో, బాధతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అడగందే అమ్మైనా పెట్టదంటారు, కానీ మేము అడిగి దమ్ముకొచ్చినాం, నెరవడిపోయినాం. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక మాకు యాష్టకొచ్చింది, ఇప్పటికైనా మాకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెద్దలందరూ అట్లాగే జగిత్యాల ప్రజలు, జగిత్యాల చుట్టుపక్కల ప్రజలు అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. మేము అందరి వాళ్ళము, మాకు అందరూ ముఖ్యులే. మేము అందరికీ సవినయంగా చేతులు జోడించి మరీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ వేడుకుంటున్నాం. మా పరిస్థితిని పరిశీలించండి. ఇక్కడ తప్పు పట్టుకోకూడదు కానీ చాలా కుల సంఘాలకు స్థలాలు ఇచ్చారు. కలం సంఘంలో ఉన్న మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒక స్థిరమైనటువంటి వ్యక్తులుగా మార్చాలని, ఒక నమ్మకాన్ని, జీవితం పైన భరోసాను ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈ రోజు అంకురార్పణ జరిగింది. తదుపరి భవిష్యత్తులో వివిధ రూపాలలో మా యొక్క అభిప్రాయాల్ని, మా యొక్క నిరసన అనేంత పెద్ద మాటను నేను వాడలే కానీ మా యొక్క అభిప్రాయాన్ని, మా యొక్క ఆవేదనను, మా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, వేదనని, బాధని అందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని, పెద్ద మనసుతో మాకు సహాయ సహకారాలు అందించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను, ప్రజలను, పార్టీల నాయకులను, వివిధ కుల సంఘాల నాయకులను అందరినీ వేడుకుంటున్నాం. మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.